హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కాంపిటేటివ్ అకాడమీ. పోటీ పరీక్షలు విజయం సాధించాలంటే కరెంట్ అఫైర్స్పై పట్టు చాలా ముఖ్యం. అందుకే మీకోసం ప్రతిరోజు తాజా కరెంట్ అఫైర్స్ను వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ ద్వారా అందిస్తున్నాం. రోజుకు 2 షార్ట్ వీడియోల ద్వారా ముఖ్యమైన అంశాలను సులభంగా గుర్తుంచుకునే విధంగా వివరిస్తున్నాం. అలాగే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పూర్తిగా ఉచిత మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. ఈ మాక్ టెస్ట్ ద్వారా మీ ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకొని పరీక్షల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ఇంకా మా వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ ప్లాట్ఫామ్లలో చేరి రోజువారీ కరెంట్ అఫైర్స్, ఉచిత మాక్ టెస్టులు, ఎంసీక్యూస్, పీడిఎఫ్ నోట్స్ మరియు పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ను పొందండి. ఈరోజు వీడియోలో జూన్ నెలకు సంబంధించిన పూర్తి కరెంట్ అఫైర్స్ను జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక, విజ్ఞాన శాస్త్ర, క్రీడలు, అవార్డులు మరియు ముఖ్యమైన నియామకాలతో సహా సమగ్రంగా చర్చించబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా తెలుగు కాంపిటేటివ్ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఆదివారం నిర్వహించే ఫ్రీ మార్క్ టెస్టులో వరుసగా టాప్ 3 ర్యాంక్ సాధించే అభ్యర్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్ను బహుమతిగా అందజేయడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ టీజీపీఎస్సీ, గ్రూప్స్, పోలీస్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్, ఎస్సీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఆర్ఆర్బీ మరియు ఇతర అన్ని పోటీ పరీక్షలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి అంశాన్ని సులభంగా అర్థమయ్యే విధంగా పరీక్షల కోణంలో ముఖ్యమైన పాయింట్స్తో వివరించబోతున్నాం. కాబట్టి వీడియోను చివరకు చూడండి. మీ ప్రిపరేషన్ను మరింత బలపరచుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా జూన్ నెల కరెంట్ అఫైర్స్ను ప్రారంభిద్దాం. మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కేంద్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల వేగవంతమైన పరిష్కారం కోసం ప్రవేశపెట్టిన సరికొత్త ఏఐ ఆధారిత వాయిస్ చాట్బాట్ పేరు ఏమిటి? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ నివారణ ఏఐ, సెకండ్ ఆప్షన్ సమాధాన్ దీదీ, థర్డ్ ఆప్షన్ ఈ సహాయ్, ఫోర్త్ ఆప్షన్ డిజిటల్ మిత్ర. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 సమాధాన్ దీదీ. కేంద్ర సహాయక మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్లో దీనిని అధికారికంగా ప్రారంభించారు. ఈ పోర్టల్ను చూసుకున్నట్లయితే సిపిజిఆర్ఏఎంఎస్. దీని ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే సెంట్రలైజ్డ్ రిపబ్లిక్ గ్రేవియన్స్ రీఅడ్రస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. దీని ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార ప్రక్రియను సులభవంతం చేయడం. దీని ప్రత్యేకత బహుభాష వాయిస్ ఆధారిత సేవ. ఏఐ ద్వారా సరియైన శాఖకు ఫిర్యాదులను పంపించడం. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇటీవల దేశంలో డిజిటల్ చెల్లింపుల భద్రతను పర్యవేక్షించడానికి నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేషన్తో జూన్ 2026లో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ ఆర్బీఐ, సెకండ్ ఆప్షన్ ఎన్పిసిఐ, థర్డ్ ఆప్షన్ ఎస్ఈబిఐ, ఫోర్త్ ఆప్షన్ నీతి ఆయోగ్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఎన్పిసిఐ. ఎన్పిసిఐ ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. యూపీఐ లావాదేవీలపై సైబర్ దాడులను నివారించడానికి మరియు ఆర్థిక మోసాల నుండి వినియోగదారులను రక్షించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సైబర్ భద్రతా విభాగంలో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, గ్లోబల్ కన్సల్టెన్సీ నివేదిక ప్రకారం ఏఐ స్వీకరణ మరియు ఆవిష్కరణల వేగంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ జపాన్, సెకండ్ ఆప్షన్ సింగపూర్, థర్డ్ ఆప్షన్ భారతదేశం, ఫోర్త్ ఆప్షన్ దక్షిణ కొరియా. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 భారతదేశం. పరిశ్రమలు మరియు స్టార్టప్లలో ఏఐ సాంకేతికతను వేగంగా వినియోగంలోకి తెస్తున్న దేశాలలో భారతదేశం ఆసియా పసిఫిక్ రీజన్లోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇండియా ఏఐ మిషన్ వంటి ప్రభుత్వ చర్యలు దీనికి దోహదం చేశాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, అంతరిక్ష రంగ స్టార్టప్ను బలోపేతం చేయడానికి హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఇన్నోవేషన్ హబ్ టీ హబ్ ప్రారంభించిన ప్రోగ్రాం పేరు ఏమిటి? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ స్కైలాబ్ కోహాట్, సెకండ్ ఆప్షన్ ఆస్ట్రోటెక్ 3.0, థర్డ్ ఆప్షన్ ఆర్బిట్ స్పేస్ టెక్ ప్రోగ్రామ్, ఫోర్త్ ఆప్షన్ అంతరిక్ష సంకల్ప్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఆర్బిట్ స్పేస్ టెక్ ప్రోగ్రామ్. తెలంగాణ ప్రభుత్వ స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టీ హబ్ ఇస్రో భాగస్వామ్యంతో దీని 3వ బ్యాచ్ను ప్రారంభించింది. ఈ విడతలో
13 స్పేస్ టెక్ స్టార్టప్లను ఎంపిక చేసి మెంటర్షిప్ను అందిస్తున్నారు. ఇటీవల డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ చైర్మన్గా అదనపు బాధ్యతలు స్వీకరించిన సీనియర్ అధికారి ఎవరు? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ రాజేష్ కుమార్ సింగ్, సెకండ్ ఆప్షన్ వికే సరస్వత్, థర్డ్ ఆప్షన్ సమీర్ వి కామత్, ఫోర్త్ ఆప్షన్ ఎస్ సోమనాథ్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 రాజేష్ కుమార్ సింగ్. డిఆర్డిఓ చైర్మన్ సమీర్ వి కామత్ పదవి విరమణ చేసిన అనంతరం భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్కు డిఆర్డిఓ చైర్మన్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యదర్శి హోదాల అదనపు బాధ్యతలు అప్పగించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారత నావికాదళం ఇటీవల జూన్ మొదటి వారంలో హిందూ మహాసముద్రంలో చైనా సబ్మెరీన్ల కదలికను నిఘా పెట్టడానికి మోహరించిన అధునాతన లాంగ్ రేంజ్ మెరైన్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ ఏది? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ రఫేల్ ఎం, సెకండ్ ఆప్షన్ బోయింగ్ P-81, థర్డ్ ఆప్షన్ సీ గార్డియన్ డ్రోన్, ఫోర్త్ ఆప్షన్ మింగ్ 29K. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 బోయింగ్ P-81. భారత నావికాదళం తన అత్యాధునిక P-81 నెప్ట్యూన్ లాంగ్ రేంజ్ మెరైన్ పెట్రోల్ మరియు యాంటీ సబ్మెరైన్ వార్షిప్ విమానాలను హిందూ మహాసముద్ర ప్రాంతంలో మోహరించి చైనా సబ్మెరైన్ల కదలికపై నిఘా ఉంచింది. ఈ విమానం సముద్ర నిఘా, జలాంతర్గాముల గుర్తింపు మరియు ట్రాకింగ్లో కీలక పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జూన్ 2026 ద్రవ్య పరిమితి సమీక్షలో ఆర్బీఐ రేపో రేటును 5.25% వద్ద యథాతథంగా ఉంచుతూ తన పాలసీ వైఖరిని ఏ విధంగా మార్చింది? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ అకామిడేటివ్, సెకండ్ ఆప్షన్ విత్డ్రాల్ ఆఫ్ అకమెండేషన్, థర్డ్ ఆప్షన్ న్యూట్రల్, ఫోర్త్ ఆప్షన్ క్యాలిక్యులేటెడ్ టైటనింగ్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 న్యూట్రల్. ఆర్బీఐ తన పాలసీ వైఖరిని న్యూట్రల్ తటస్థంగానే కొనసాగించింది. రేపో రేటును 5.25 వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంచింది. ఆర్బీఐ తన రేపో రేటును తటస్థంగా ఉంచడానికి కారణాలు చూసుకున్నట్లయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది, రూపాయి విలువలో అస్థిరత కనిపిస్తుంది, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. అందువల్ల ప్రస్తుతం వడ్డీ రేట్లు పెంచకుండా తగ్గించకుండా న్యూట్రల్ స్టెన్స్ను కొనసాగిస్తూ పరిస్థితులను పరిశీలించాలని ఆర్బీఐ నిర్ణయించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆహార ధాన్యాల రవాణాలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ట్యాగింగ్ పైలట్ ప్రాజెక్టు క్రింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి ఎంత కోటా కేటాయించారు? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ ఏపీకి 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షల టన్నులు, సెకండ్ ఆప్షన్ ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 5 లక్షల టన్నులు, థర్డ్ ఆప్షన్ ఏపీకి 5 లక్షలు, తెలంగాణకు 10 లక్షల టన్నులు, ఫోర్త్ ఆప్షన్ ఏపీకి 10 లక్షలు, తెలంగాణకి 10 లక్షల టన్నులు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఏపీకి 10 లక్షల టన్నులు, తెలంగాణకి 5 లక్షల టన్నులు. ఈ క్యూఆర్ కోడ్ ట్యాగింగ్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే అందులో మొదటిది ఆహార ధాన్యాల ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్, రెండవది బస్తాల రీసైక్లింగ్ దుర్యోగాన్ని నివారించడం, మూడవది పబ్లిక్ డిస్ట్రిబ్యూటర్ సిస్టంలో పారదర్శకత పెంచడం, నాలుగవది ప్రతి బస్తాను సేకరణ కేంద్రం, కొనుగోలు సంస్థ సీజన్ వరకు ట్రాక్ చేయగలగడం. బియ్యం మిల్లింగ్ మరియు పంపిణీలో అక్రమాలను అరికట్టడానికి కేంద్రం తెచ్చిన ఈ పైలట్ ప్రాజెక్టు మొత్తం 20 లక్షల టన్నుల బియ్యంపై జరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 10 లక్షల టన్నులు కాగా తెలంగాణ మరియు ఒడిశాల వాటా చెరో 5 లక్షల టన్నులు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సాగరమాల ఫైనాన్స్ సంస్థ పర్యావరణహిత తీర ప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం దేశంలోనే మొదటిసారిగా ఏ బాండ్లను జారీ చేసింది? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ గ్రీన్ బాండ్స్, సెకండ్ ఆప్షన్ మారిటైన్ బాండ్స్, థర్డ్ ఆప్షన్ బ్లూ బాండ్స్, ఫోర్త్ ఆప్షన్ పోర్టు బాండ్స్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 బ్లూ బాండ్స్. సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ దేశంలోనే తొలిసారిగా బ్లూ బాండ్స్ను జారీ చేయాలని నిర్ణయించింది. సముద్ర వనరుల సంరక్షణ మరియు స్థిరమైన నౌకాశ్రయాల నిర్మాణం కోసం సేకరించిన నిధులను బ్లూ బాండ్స్ అంటారు. దేశంలోనే ఇటువంటి బాండ్లు రావడం ఇదే మొదటిసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జూన్ 5, 2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా
ఉత్తరప్రదేశ్లోని సుర్హాతల్ జయప్రకాష్ నారాయణ పక్షి సంరక్షణ కేంద్రం భారతదేశపు ఎన్నో రామ్ సైట్గా గుర్తింపు పొందింది. దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ 75వ రామ్ సైట్, సెకండ్ ఆప్షన్ 85వ రామ్ సైట్, థర్డ్ ఆప్షన్ 100వ రామ్ సైట్, ఫోర్త్ ఆప్షన్ 105వ రామ్ సైట్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 100వ రామ్ సైట్. ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో ఉన్న ఈ సుర్హాతల్ దేశంలోనే 100వ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన చిత్తడి నేలగా అధికారిక ముద్ర వేసుకుంది. ఈ సుర్హాతల్ ప్రసిద్ధి చూసుకున్నట్లయితే వలస మరియు స్థానిక పక్షులకు ముఖ్య ఆవాసం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పశ్చిమ కనుమల్లో జరిగిన తాజా జనాభా సర్వే ప్రకారం తమిళనాడు రాష్ట్ర జంతువైన ఏ అంతరించిపోతున్న జాతి జనాభా 4.68% వృద్ధిని నమోదు చేసింది. దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ లయన్ టైల్డ్ మకాక్, సెకండ్ ఆప్షన్ నీలగిరి తహర్, థర్డ్ ఆప్షన్ మలబార్ సీవైట్, ఫోర్త్ ఆప్షన్ భారతీయ బైసన్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 నీలగిరి తహర్. తమిళనాడు రాష్ట్ర జంతువైన నీలగిరి తహర్ జనాభా 2026 సర్వే ప్రకారం 1364కు చేరింది. ఇది 2025లో నమోదైన 1303తో పోలిస్తే 4.68% వృద్ధి పెరుగుదల. ఈ జాతి తమిళనాడు మరియు కేరళ సరిహద్దులోని ఎరవికుళం మరియు నీలగిరి కొండ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అంతరించిపోతున్న జాతి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హిమాలయ పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేదార్నాథ్ యాత్రికులు ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి బేస్ క్యాంపుకు తెచ్చేలా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానం ఏది? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ స్వచ్ఛ దేవభూమి టాస్క్, సెకండ్ ఆప్షన్ క్యారీ మీ బ్యాగ్ పాలసీ, థర్డ్ ఆప్షన్ గ్రీన్ చార్ ధామ్ మిషన్, ఫోర్త్ ఆప్షన్ నో ప్లాస్టిక్ జోన్ రూల్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 క్యారీ మీ బ్యాగ్ పాలసీ. ఈ విధానం ప్రకారం భక్తులు తీసుకువెళ్లే ప్లాస్టిక్ వస్తువులపై డిపాజిట్ తీసుకుంటారు. వారు ఆ ఖాళీ ప్లాస్టిక్ సీసాలు కవర్లను తిరిగి కిందకు తెచ్చి అప్పగిస్తే ఆ డబ్బులు రీఫండ్ చేస్తారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యారీ మీ బ్యాగ్ పాలసీ భాగస్వామ్య సంస్థలు హీలింగ్ హిమాలయస్ ఫౌండేషన్ మరియు సులభ్ ఇంటర్నేషనల్ కలిసి అమలు చేస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జూన్ మొదటి వారంలో జరిగిన ప్రతిష్టాత్మక సింగపూర్ ఓపెన్ 2026 బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ జంట ఏది? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ బి సాయి ప్రణత్ మరియు హెచ్ఎస్ ప్రణయ్, సెకండ్ ఆప్షన్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి, థర్డ్ ఆప్షన్ ధ్రువ్ కపిల మరియు ఎంఆర్ అర్జున్, ఫోర్త్ ఆప్షన్ శ్రీకాంత్ కిదాంబి మరియు లక్ష్య సేన్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి. ఈ భారత స్టార్ జంట సింగపూర్ ఓపెన్ 2026 బీడబ్ల్యూఎఫ్ సూపర్ 750 పురుషుల డబుల్స్ ఫైనల్లో ఇండోనేషియా జంట ఫజర్ అల్ఫియన్ మరియు మహమ్మద్ షహిబుల్ ఫిక్రీపై విజయం సాధించి టైటిల్ను గెలుచుకుంది. దీంతో సింగపూర్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ జంటగా చరిత్ర సృష్టించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 4, 2026న మొదటి ప్రపంచ యోగాసన క్రీడల ఛాంపియన్షిప్ను ఏ నగరంలో ప్రారంభించారు? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ రిషికేష్, సెకండ్ ఆప్షన్ బెంగళూరు, థర్డ్ ఆప్షన్ న్యూఢిల్లీ, ఫోర్త్ ఆప్షన్ అహ్మదాబాద్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అహ్మదాబాద్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 జూన్ 4న మొదటి ప్రపంచ యోగాసన క్రీడల ఛాంపియన్షిప్ను అహ్మదాబాద్, గుజరాత్లో ప్రారంభించారు. ఈ ఛాంపియన్షిప్ జూన్ 4 నుండి 8 వరకు నిర్వహించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి ఐఐటి ఢిల్లీలో గ్రామీణ మరియు అట్టడుగు స్థాయి ఆవిష్కరణను ప్రోత్సహించడానికి ప్రారంభించిన కొత్త జాతీయ కార్యక్రమం ఏది? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ నవచార్ మంత్ర, సెకండ్ ఆప్షన్ కౌశల్ వికాస్ 5.0, థర్డ్ ఆప్షన్ గ్రామీణ స్టార్టప్ ఉదయ్, ఫోర్త్ ఆప్షన్ ఆవిష్కర్ భారత్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 నవచార్ మంత్ర. కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ మంత్రి జయంత్ చౌదరి 2026 జూన్ 3న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీలో నవచార్ మంత్ర అనే జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నవచార మంత్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలు, టైర్ 2, టైర్ 3 నగరాలు మరియు ఆశావహ జిల్లాల నుంచి వచ్చే ఆవిష్కర్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులను గుర్తించి వారికి మార్గదర్శకత్వం, మెంటరింగ్ మరియు మార్కెట్ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఇండియా ఏఏ మిషన్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇటీవల అదనపు బాధ్యతలు చేపట్టిన ప్రముఖ అధికారి ఎవరు? దీని ఆప్షన్ చూసుకున్నట్లయితే మొదటి ఆప్షన్ అభిషేక్ సింగ్, సెకండ్ ఆప్షన్ సౌరభ్ విజయ్, థర్డ్ ఆప్షన్ అలోక్ శర్మ, ఫోర్త్ ఆప్షన్ సంజీవ్ సన్యాల్. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 సౌరభ్ విజయ్. కేంద్ర ప్రభుత్వం యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఈఓగా ఉన్న సౌరభ్ విజయ్కు ఇండియా ఏఏ మిషన్ సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయన 1998 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐఏఎస్ అధికారి.